ఈ ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో యుద్ధాలు కాదు, స్టాక్ మార్కెట్ క్రాష్లు కాదు, మతం కాదు. వాస్తవానికి యాజ్ అ సైకాలజిస్ట్గా ప్రేమను మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ప్రేమ అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు చెప్పలేము కదా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సెక్షువల్ కంటెంట్కి ఎక్స్పోజర్ అండ్ ఎనీబడి కెన్ కనెక్ట్ ఎనీబడి. సో అండ్ పీపుల్ ఆర్ రెడీ ఫర్ ది ఎక్స్ప్లోర్ ది ఎక్స్పీరియన్స్. మీరు ప్యాషన్, ఇంటిమెసీ, కమిట్మెంట్ అన్న ఏంటి అంటే మీరు లవ్ గురువు కాబట్టి ప్రేమలు, అందుకే సార్ పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్లి తర్వాత లేదు అని అంటారు. దిస్ ఇస్ వాట్ ద మేజర్ ఇష్యూ. ఎప్పటి వరకు పెళ్లి చేసుకున్న ఎవరికి ఆన్సర్ తెలియదు. ఒకటి యూనివర్సల్ థంబ్ రూల్ ఏంటిదని అంటే, పెళ్లి చేసుకునే వాళ్ళేమో పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు, పెళ్లి చేసుకునే వాళ్ళు ఏమో పెళ్లికి ముందు హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. జీవితం మన మీద ఎంత మోసకారిగా పనిచేస్తుంది దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది. నాగార్జున అడుగుతాడు ఏమని, జగన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా, ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అని అడుగుతాడు. అంటే అప్పుడు బ్రహ్మానందం అంటాడు, ముందు ఆమె నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ పెళ్లికి ముందు హుక్అప్ అయిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారంటే గ్యారంటీ లేదు. లేకుంటే ఏమైందండి, ఒక అమ్మాయి వస్తుంది, సో వాట్ క్యా ఫరక్ పడతాయి. సార్ మీరు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చెప్పారు. యూ మే బి రైట్ ఆర్ యూ మే నాట్ బి రైట్ ఎట్ దిస్ పాయింట్, బట్ యూ విల్ బి రైట్ ఆఫ్టర్ 20 years. అంటే వాట్ డస్ ఇట్ మీన్? డూ యూ మీన్ దాట్ యు ఆర్ పెళ్ళి అందరు చేసుకుంటారు కాబట్టి నువ్వు కూడా చేసుకున్నావు అనుకో, దెన్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ది డివోర్స్. సో అందుకోసమే సమంత ఒక మీటింగ్లో మాట్లాడింది. ఏమంటదంటే, మా పెళ్ళి బ్రేక్ కావడానికి కారణం